హలో ఫ్రెండ్స్, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ శివరాజ్ యాదవ్. అయితే ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి సబ్జెక్టు మనం ప్రతిరోజు మన వంటింట్లో వాడే వంటాయిల గురించి నాకు ఈరోజు సబ్జెక్ట్ చేయాలనిపించింది ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దయచేసి అందరూ మొత్తం వీడియో ఫుల్గా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. చాలా ఆరోగ్యానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది, ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక్కడ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పల్లి నూనె. పల్లీలు అంటే వేరుశెనక్కాయలు అంటారు. ఆ పల్లి నూనెలు వచ్చేసి ఎట్లా తయారవుతుందో అర్థం కాదు. ఒకసారి నేను మీకు చెప్తా. 1 కేజీ పల్లి వచ్చేసి మనం బయట మార్కెట్లో తీసుకుంటే 140 నుంచి 160 రూపాయలు ఉంటుంది కేజీ. అదే రైతున తీసుకుంటే 100 రూపాయల కేజీ ఉంటుంది. ఆ 100 రూపాయల కేజీ పల్లీలను 3 కేజీలు పల్లీలు పెడితే 1 లీటర్ ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ 1 లీటర్ ఆయిల్కు 3 కేజీల నూనె అంటే 3 కేజీల పల్లీలు పెడితే 1 లీటర్ ఆయిల్ అంటే కేజీ 100 రూపాయలు అంటే 300 రూపాయలు పెడితే 1 లీటర్ నూనె తయారవుతుంది. అయితే అదే 1 లీటర్ పల్లీల నూనె మనకు మార్కెట్లో దొరికేది ఎంత? 190 రూపాయలకు దొరుకుతుంది. అంటే 300 రూపాయలకు వాడే నూనె అది పల్లీలను పెట్టి వాడు తయారు చేస్తే 190 రూపాయలకు ఏ విధంగా ఇస్తున్నారు. ఇంకోటి అదే విధంగా పొద్దుతిరుగుడు అంటే సన్ఫ్లవర్ సీడ్ వచ్చేసి 1 కేజీ 200 నుంచి 300 రూపాయల దాకా బయట మార్కెట్లో దొరుకుతుంది. అదే రైతుతోనైతే 150 రూపాయలు 1 కేజీ దొరుకుతుంది అనుకుందాం కొంచెం. దానికి కూడా 3 కేజీల సీడ్స్ కావాలి. 3 కేజీల సీడ్స్ అయితే 450 రూపాయలు మన కాస్ట్ వస్తుంది. ఆ 450 రూపాయల కాస్ట్ను మనం ఏ విధంగా మనకు సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత ఉంది? 190 రూపాయలు దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది? అందుట్లో ఆయిల్ కంటెంట్ ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఏ విధంగా ఈ ప్రైజ్ ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అయితే దీనికి ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇట్లా ఏ నూనె తీసుకున్నా, ఉదాహరణకు నేను లిస్టు రాసుకున్నా చెప్తాను. వరితవుడు తీసుకున్నట్టయితే వరితవుడు 1 కేజీ 30 రూపాయలు మనకు రైతు అంటే మిల్లర్తో కొనుక్కుంటే, అదే 30 రూపాయలు 7 కేజీల రైస్ తవుడు ఉంటేనే 1 లీటర్ నూనె వస్తుంది. కావాలంటే మీరు నెట్లో కూడా చెక్ చేసుకోండి. 7 కేజీల నూనెకు 210 రూపాయలు అయితే మనకు దొరికేది 180 రూపాయలకు ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ దొరుకుతుంది. ఇంకోటి అలాగే ఆవ నూనె అని తీసుకుంటాం. ఆవ నూనె వచ్చేసి ఆవాలు వచ్చేసి 1 కేజీ వచ్చేసి 140 రూపాయలు రైతుతోనే దొరుకుతుంది. దానికి కూడా 3 కేజీలను సీడ్స్ కావాలి. 3 కేజీల సీడ్స్ కావాలంటే కూడా మనకు పడేది 1 లీటరు కాస్ట్, తయారు చేయడానికి పడే కాస్టే 420 రూపాయలు. అంటే మనకు బయట ఎంత దొరుకుతుంది ఫ్రెండ్స్? 200 దొరుకుతుంది. ఇది నూనెనా? ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో ఏమేమి కలుపుతున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎందుకు మనం అయితే పూర్వం మనం ఆముదం నూనె, మన పెద్దలు పల్లీల నూనె గానగశానికి పోయి పట్టించుకొని వాడే క్రమంలో ఎలాంటి హార్ట్ అటాకులు లేవు. ఇప్పుడు మనం అప్పుడు చెప్పిన డాక్టర్లు చెప్పిండు కావచ్చు, వేరే సైంటిస్టులు చెప్పిండు కావచ్చు, ఈ నూనెలు పడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ అటాకులు వస్తున్నాయని చెప్పి అన్నారు కదా. మళ్ళీ వాళ్ళు చేసిన డబుల్ ఫిల్టర్ చేసిన ఆయిల్ మనం ఇప్పుడు వాడుతున్నాము. అప్పుడున్న సంఖ్య ఎంత, ఇప్పుడున్న సంఖ్య ఎంత? హార్ట్ అటాక్ లో 20 సంవత్సరాల వాళ్ళకు, 30 సంవత్సరాల వాళ్ళకు, అప్పటికి మన తాతలకు మన పూర్వం 90 సంవత్సరాలకు 80 సంవత్సరాలకు ఎవరికో వస్తున్నది హార్ట్ అటాక్. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి హార్ట్ అటాక్ వస్తుంది, 30 సంవత్సరాల నుంచి హార్ట్ అటాక్ వస్తుంది. ఏది? ఈ వంటాయిల్ ఎప్పుడైతే మనకు ఇంట్రడ్యూస్ చేసిండ్రో కంపెనీ వాళ్ళు, అప్పటి నుంచి మనకు ఈ కర్మ పట్టింది ఫ్రెండ్స్. బాగా గమనించండి. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇంకో విషయం, మీరు వాడాలనుకుంటే, నూనెలు వాడాలనుకుంటే శ్రేష్టమైన నూనె పామ్ ఆయిల్ తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. పామ్ ఆయిల్ తప్ప వేరే ఆప్షన్ లేదు, 100%. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, నేను చెప్తాను. పామ్ ఆయిల్ మీరు పొద్దుతిరుగుడు విత్తనాలు అంటే చేన్లు కానీ ఏమన్నా కుసుమలు కానీ ఎక్కడైనా పండియంగా మీరు చూసారా? చూడకపోతే, మన కనిపించకపోతే మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి?
సరే మనం లోకల్లో తీసుకున్న ఎవరో పండించిన పంట తీసుకుంటేనే 140 రూపాయలు మనకు సంపలో 150 రూపాయలు రైతున దొరుకుతుంటే కేజీ విత్తనాలు, ఒకవేళ ఇంపోర్టెడ్ తీసుకుందాం అనుకుంటే ఇంపోర్ట్ చేసుకుందాం వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంకా ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. పెరిగే క్రమంలో మళ్ళీ 140 రూపాయలు 150 రూపాయలకు రాదు కదా, ఇంకా ఎక్కువ పడుతుంది కదా ఇంపోర్ట్ చేస్తే. అది ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే మీకు లెక్కలతో సహా చెప్తా ఎందుకు పామాయిలే వాడాలనేది. మనకు పామాయిల్ వచ్చేసి మనకు రైతుతో వాడేది, రైతు కాస్ట్ వచ్చేసి చూడండి టన్ను 23,000 రూపాయలు ఉంది. టన్ను 23,000 రూపాయలు. మీరు మార్కెట్లో ఎక్కడైనా కనుక్కోండి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి విలేజ్ లో మా పామాయిల్ తోటలు ఉన్నాయి, పామాయిల్ కటింగ్లు అవుతున్నాయి, పామాయిల్ రైతులు వాళ్ళతో బిల్లులు చూడండి. టన్ను 23,000 నుంచి 24,000 రూపాయలు ఉంది. అంటే ఒక కేజీ 23 రూపాయలు. అర్థం చేసుకోండి, ఒక కేజీ 23 రూపాయలు. 23 రూపాయల పామాయిల్ గింజలు అంటే 23 రూపాయల కేజీ పామాయిల్ గింజలు పడితే మనకు 1 లీటర్ నూనె రావడానికి 3 నుంచి 4 కేజీల పామాయిల్, పచ్చి పామాయిల్ సీడ్స్ సరిపోతాయి. అర్థం చేసుకోండి. 25 రూపాయలు వేసుకుందాం, కేజీ 25 రూపాయలు వేసుకున్నా కూడా 4 కేజీలకు 200 రూపాయలు, సారీ 100 రూపాయలు, మిస్టేక్ అవుతుంది, సారీ 100 రూపాయలు. ఈ 100 రూపాయలకు పెట్టుకుంటే మనకు పామాయిల్ బయట దొరికే కాస్ట్ వచ్చేసి 130 రూపాయల నుంచి 145 రూపాయల వరకు దొరుకుతుంది పామాయిల్. ఈ 100 రూపాయలలో స్టాకిస్టు, డిస్ట్రిబ్యూటరు, సేల్స్, రీటైలర్, సూపర్ స్టాకిస్ట్ వీళ్ళకు మంచిగా 2 రూపాయలు పోయినా కూడా ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏం కాదు బ్రదర్. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నేను మీకు ఇంకా క్లియర్ గా నేను చెప్పేది ఎందుకు మీరు వినాలి అనుకున్నట్టయితే, మీరు ఇష్టం వచ్చిన ఫ్రీడమ్ తీసుకుంటారా, రైస్ బ్రాండ్ తీసుకుంటారా, సంథింగ్ ఏదైనా తీసుకోండి. ఆయిల్ ఏది సన్ఫ్లవర్ కావచ్చు, రైస్ బ్రాండ్ కావచ్చు, పల్లి నూనె కావచ్చు, ఏదైనా తీసుకోండి. మార్కెట్ లో దొరికే ఏ నూనె అయినా సరే, నేను చెప్తున్నది మార్కెట్ లో దొరికే ఏ నూనె అయినా సరే తీసుకోండి. ప్యాకెట్ తీసుకుంటారా, లేకుంటే దాంట్లో సగం తీసుకుంటారా, ఒక బాటిల్లో పోస్తారా, లేదంటే ఏమన్నా తీసుకోండి. పామ్ ఆయిల్ తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఈ వంట నూనె తీసుకుంటే మిగతా నూనె తీసుకపోయి ఫ్రిడ్జ్ లో పెట్టండి. 2 తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఏ గడ్డ కడతారో చూడండి బ్రదర్. కావాలంటే మన పామ్ ఆయిల్ వాడేటోళ్ళకి మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, నానమ్మలు వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి. పామ్ ఆయిల్ ఎప్పుడైనా సరే న్యాచురల్ ఊక పెట్టినా కూడా గడ్డ కడుతుంటారు. అది గమనించండి. గడ్డ కట్టేది న్యాచురల్. గడ్డ కట్టే ప్రతి నూనె న్యాచురల్. మీకు ఇంకా గుర్తుందో లేదో, గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తున్నా, ఒక్కసారి తెలుసుకోండి. ఒకప్పుడు కోకోనట్ ఆయిల్ అంటే మనకు నెత్తికి చూసుకునే ఆయిల్ వచ్చేది, పల్లెటూళ్ళకి వచ్చి ఇచ్చిపోతుంది. లేదంటే బాటిల్లో ఉంటే కూడా తీసుకున్నప్పుడు అది చలికాలం అయితే గడ్డ కడుతుంటే మన అమ్మలు, అక్కలు తీసుకుపోయి బయట పెట్టి ఎండకు పెట్టి తీసుకుంటుంది. ఇప్పుడు ఆ కొబ్బరి నూనె కూడా గడ్డ కట్టడం లేదు. గమనించండి ఏం వాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా వంట ఆయిల్ వాడాలంటే ఖచ్చితంగా పల్లీలు మీరు కొనుక్కొని గానకాడికి పోయి పట్టించుకోండి. లేదంటే ఖచ్చితంగా 100% నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, పామ్ ఆయిల్ తప్ప వేరే ఆయిల్ వాడకండి. పామ్ ఆయిల్ తప్ప వేరే ఆయిల్ వాడకండి. ఎందుకు? పామ్ ఆయిల్ రైతులను బతికించండి. అట్లని మీరు అన్నట్టు పల్లీలు పండించడం కూడా బతికేదే బ్రదర్ అని చెప్పానచ్చు. కానీ ఇక్కడ పల్లీలకు పట్టే రేటు కన్నా మోసం జరుగుతుంది. పల్లీలు ఆయిల్ కు పోవట్లేదు, ఆయిల్ కు ఇచ్చేది కంటెంట్ తక్కువ, వేరే ఎక్కడో పోతున్నవి. అది గుర్తుంచుకోండి. ఒక్కసారి ఆలోచించండి. 100 రూపాయలు కేజీ పల్లి తీసుకొని నీకు 3 కేజీల పల్లీలు పెడితే 300 రూపాయలు పెట్టి నీకు 180 రూపాయలు, 170 రూపాయలు, 190 రూపాయలకు ఏ విధంగా నీకు అప్లై చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో అందరికీ వెళ్ళేలాగా, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఇన్ఫర్మేషన్ చేరేలాగా అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు చాలా నేను ఇదంతా చాలా గ్యాదర్ చేసుకొని నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దయచేసి నా శ్రమను గుర్తించండి ఫ్రెండ్స్. నేను మీ అందరి ఆరోగ్యం, మనందరి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ధన్యవాదాలు.